ఏ పోల్ పిచ్ ఇన్ ద ఎలక్ట్రికల్ మిషన్ అడిగాడండి. ఈ పరిస్థితుల్లో మనం ఒకసారి జాగ్రత్తగా ఉంటే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ మిషన్లో పోల్ పిచ్ అనేది ఫుల్ పిచ్ విషయానికి వచ్చినప్పుడు ఫుల్ పిచ్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు 180 degrees ఎలక్ట్రికల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు బేసిక్గా ఏంటండి, ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ పోల్స్ బై 2 p/2 ఇంటూ మెకానికల్ డిగ్రీస్గా రాస్తాం. ఎలా రాస్తామండి, మెకానికల్ డిగ్రీని మెన్షన్ చేయడం కోసం ఇలా యూనిట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ పిచ్లో. ఒకవేళ మనం షార్ట్ పిచ్లో కనుక తీసుకుంటే అది 160 degreesకి సమానంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పోల్ పిచ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంతకు సమానం అండి, 180 degreesకి సమానం. అంటే కేపీ ఈజ్ ఈక్వల్ కేసీ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా బై 2 అనేటువంటి విషయంలో ద ఆల్ఫా ఈజ్ రిప్రజెంట్స్ 180 degrees, 180 degreesలను రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనం ఆల్టర్నేటర్స్లో ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అంశం. ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్ని ఎలా ఇస్తారంటే కేవీఏలలో ఇస్తారు. అప్పరెంట్ పవర్ అని పిలుస్తారు. కేవీఏలలో ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ కేవీఏ. సింక్రోనస్ జనరేటర్ ఈజ్ సోర్స్ ఆఫ్ అని అడిగాడు. సింక్రోనస్ జనరేటర్ దేని యొక్క సోర్స్ అండి, బోత్ రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ యొక్క సోర్స్గా మనం పరిగణిస్తాం. రియల్ పవర్ రియాక్టివ్ పవర్ సోర్స్నే మొత్తం అప్పరెంట్ పవర్గా మనం తీసుకుంటాం. దాని నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద ఆల్టర్నేటర్ వైండింగ్ హ్యాస్ ఫ్రాక్షనల్ పిచ్ ఆఫ్ 5/6 ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో మొత్తం కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు. మొత్తం కాయిల్ స్పాన్, ద కాయిల్ స్పాన్ ఈస్, కాయిల్ యొక్క స్పాన్ యొక్క విలువ పరంగా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ 5/6 ఇంటూ 180 degreesగా రాస్తాం. ఎంతండి మొత్తం ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంతండి, 180 degrees కదా. 180 degrees వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 6 1 6 30 అంటే సుమారుగా 150 degrees అనేది కాయిల్ స్పాన్ అనేది వస్తుంది. అదే సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 60 degrees అంటున్నాడు. సేమ్ మోడల్ ఇంతకుముందు చేసినట్టుగానే వస్తుంది. అదే మోడల్ కాస్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా బై 2 అండి. కాస్ ఈక్వల్స్ ఎంతండి, ఆల్ఫా యొక్క వాల్యూ 60/2 అంటే ఆల్మోస్ట్ మనకి 30 degrees వస్తుంది. కాస్ 30 degrees అన్నప్పుడు మనకి ఎంత వస్తుందండి, √3/2. √3/2 అంటే 0.866 వస్తుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి